నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం। పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటన। వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు। విజయవాడ లెర్నింగ్ సెంటర్ నందు ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన। విద్యా విధానాలు రాష్ట్ర జాబితాలో ఉండాలని ఆ సంఘం ఉపాధ్యక్షులు సాయి కుమార్ డిమాండ్। వైభవంగా ముగిసిన ఆది పరాశక్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలు। ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్యవైశ్య సంఘ ఫౌండేషన్। సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి। ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేశారని మండిపాటు। సీఎం చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో పర్యటించారు। వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణం దినం సందర్భంగా ఇక్కడి ఆలయంలో అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు। అనంతరం ప్రత్యేక పూజలు చేశారు। అంతకుముందు స్థానిక మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు। అనంతరం పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు, సిబ్బంది పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు। అనంతరం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు। ఆర్యవైశ్యుల పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పెనుగొండలో కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే। 2600 ఏళ్ల క్రితం ఈ తల్లి చరిత్ర అందరం కూడా ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది। ఒకసారి ఆ చరిత్ర తెలిస్తే మనం కూడా త్యాగాలకు ఏ విధంగా విలువిస్తామో అర్థం అవుతుంది। ఇక్కడే మీరు చూస్తే 2600 సంవత్సరాల కంటే ముందు పెనుగొండ పాలకులు ఆర్య వైశ్యులైన కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ దంపతులకి పుట్టిన కుమార్తె వాసవి కన్యకా పరమేశ్వరి। ఆ తల్లిని చూస్తే భగవంతుడు ఆశీస్సులతో పుట్టినటువంటి తల్లి కలియుగ దేవత కన్యకా పరమేశ్వరి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా। దేవుణ్ణి చూసినప్పుడు ఒక వరం ఇచ్చాడు। ఆ వరం ప్రకారమే ఆమె ఇక్కడ పుట్టింది। పుట్టడమే కాదు, గుణవంతురాలు, తెలివైనది, సమాజం పట్ల అత్యంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పుట్టుకతోనే లక్షణాలతో పుట్టి ఆవిడ పెరిగే పరిస్థితికి వచ్చింది। అలాంటి ఆడబిడ్డ ఆ రోజుట్లోనే రాజమహేంద్రవరాన్ని పరిపాలించే విష్ణువర్ధుడని రాజు పక్కనే పరిపాలించేవాడు। ఈవిడ గుణగణాలు తెలుసుకుని ఆయన ఈవిడ్ని పెళ్లి చేసుకోవాలని వాళ్ళ తండ్రితో సంప్రదించే పరిస్థితికి వస్తారు। కానీ ఆ రోజు చూస్తే 714 మంది గోత్రీకులు కుసుమ శ్రేష్ఠి దీనిపైన అడగ్గా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు 102 మంది గోత్రీకులు అంగీకరించలేదు। ఆవిడకి కూడా ఇష్టం లేదు। ఇష్టం లేనప్పుడు ఆవిడ పెళ్లికి నిరాకరించింది। దానిపైన ఆ రోజుట్లోనే మనం చూసాం, ఎవరైతే విష్ణువర్ధనుడు ఆగ్రహం చెంది నాలాంటి వాణ్ణి కాదంటారని ఎక్కువ ఆగ్రహాన్ని పెంచుకొని ఏం చేయాలో చేస్తానని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చింది। ఒక పక్క తల్లికి ఇది అధర్మం అని తెలుసు, న్యాయం పైన నిలబడాలని తెలుసు, కానీ అదే సమయంలో సాంప్రదాయానికి కట్టుబడి తన వల్ల రక్తపాతం జరగకూడదని వాసవి దేవి అగ్ని ప్రవేశం చేశారు। శాంతిని కాపాడాలని ఆత్మ బలిదానం చేశారంటే అది తల్లి చూపించిన చొరవ। 2600 సంవత్సరాల కంటే ముందు ఆవిడతో 102 మంది గోత్రీకులు కూడా ఆత్మార్పణ చేశారు। అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజుట్లోనే యుద్ధాలు జరిగేటివి, రక్తపాతం చిందించేవాళ్లు, కానీ ఒకే నిర్ణయం చేసి నా వల్ల సమాజానికి ఎక్కడ కూడా హింస రాకూడదు, ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదని ఆ దేవి ఆ రోజు ఆత్మార్పణ చేసే పరిస్థితి వచ్చింది। ఆ తర్వాత మీరు చూస్తే మహిషాసుర మర్దిని ఆలయంలో అమ్మవారి రూపంలో వాసవి దేవి దర్శనమిస్తే అక్కడి నుంచి వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవాలయంగా అమ్మవారిని ఆర్యవసులు దేవతగా కొలిసే పరిస్థితికి వచ్చారు। విద్యా విధానాలు రాష్ట్ర జాబితాలో ఉండాలని రాష్ట్ర ఏఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు సాయి కుమార్ డిమాండ్ చేశారు। విజయవాడ లెర్నింగ్ సెంటర్ నందు ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు సాయి కుమార్
కుమార్ మాట్లాడుతూ కేంద్రం చేతల్లో నేడు యూసీజీ విద్యా విధానాలు ఉండటం బాధాకరమని అన్నారు. కేంద్రానికి సానుకూలంగా ఉన్న వ్యక్తులని నేడు వైస్ ఛాన్సలర్ గా ఎన్నుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం చెప్పినట్లుగా కొన్ని రాష్ట్రాలు విద్యా విధానాలు అమలు పరుస్తున్నాయని, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు కేంద్రం విద్యా విధానాలను వ్యతిరేకించాయని గుర్తు చేశారు. విద్యా విధానాలు రాష్ట్ర జాబితాలో ఉండాలి కానీ కేంద్ర జాబితాలో ఉండకూడదని అన్నారు. యూసీజీ ముసాయిదా కమిటీలు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. యూజీసీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ముసాయిదాని వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు లెనిన్ సెంటర్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు గతంలో ఉన్నటువంటి యూజీసీ నిబంధనల ప్రకారంగా యూజీసీ నుంచి ఒకరు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెఫర్ చేసినటువంటి ఒకరు, అదేవిధంగా అక్కడ వీసీల నుంచి రెఫర్ చేసినటువంటి ఒకరు, ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళు నిర్ణయం చేసుకున్నటువంటి వ్యక్తుల్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిస్తే అక్కడ గవర్నర్ గారు ఆమోదం తెలుపుతూ అక్కడ వీసీల్ని నియమించారు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ యూజీసీ నిర్ణయంలో ఏమైతే ఉందో డైరెక్ట్గా ఎవరి ప్రాతినిధ్యం లేకుండా ఎక్కడ చర్చ జరగకుండా డైరెక్ట్గా కూడా గవర్నర్ గారే ఈరోజు ఎవరు అనుకుంటే వారిని అనుకునే పద్ధతిలో వారు ఎన్నుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఇక రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు అంతా కూడా ఎంతో పేరుగాంచినటువంటి ప్రఖ్యాత చెందినటువంటి విశ్వవిద్యాలయాలందరూ కూడా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు కార్పొరేటీకరణ, కాషాయకరణకి ఈరోజు దావు తీస్తుంటే వారు అనుకున్నటువంటి వారిని ఈరోజు నిర్మించడానికి ఆ పద్ధతిలో తీసుకుంటే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా చీమ పైన ఈరోజు చలనం లేనట్టు పద్ధతిలో ఈరోజు వారు ఏ పద్ధతిలో వారికి కావాల్సిన పైన నుంచి వాళ్ళకి ఇబ్బంది అవుతుందనే ఆలోచన పద్ధతిలో ఈరోజు ఎవరైతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మన రాష్ట్రంలో కూడా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, ఎంతో పేరు ప్రత్యేక చెందినటువంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వాటిని కాపాడుకోవాలంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం వెంటనే కేంద్రానికి లేఖ రాసి ఇక్కడ ఇది సరైన పద్ధతి కాదు, మన రాష్ట్రం నుంచి మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వ్యతిరేకిస్తున్నాం, మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా నష్టపోతారని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి సందర్భం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, అక్కడ వాళ్ళందరూ కూడా ఈ నిర్ణయాల్ని కేంద్రంలో తీసుకున్నటువంటి విద్యారంగంలో మార్పుల్ని, సవరణలని అంతా కూడా వాళ్ళు వ్యతిరేకిస్తూ విద్యారంగానికి నాశనం చేసే పద్ధతిలో ద్రోహం చేసే పద్ధతిలో ఉన్నాయని చెప్పి ఆ నిబంధనలందరూ కూడా ఆ సవరణల్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ వాళ్ళ శాసన మండలిలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి వాళ్ళు ఈరోజు కేంద్రానికి పంపిస్తున్నారు. ఆ పద్ధతిలో మన రాష్ట్రం కూడా చేయాలి. మన రాష్ట్రంలో విద్యారంగాన్ని కాపాడుకోవాలన్నా, విద్యారంగాన్ని మరింత విద్యార్థులకు విద్యను అందించాలన్నా, ఈరోజు విద్యార్థుల భవిష్యత్తులను కాపాడాలంటే ఇలాంటి నిర్ణయాలు వెనక్కి తీసుకోవడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పద్ధతిలో ఆలోచన చేసి కేంద్రానికి కబేలను మరింత అభివృద్ధి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఎంజీ రోడ్, కబేలా, వైవీఆర్ ఎస్టేట్, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కబేలాను మరింత అభివృద్ధి చేయాలని, కబేలాలు కల్పించిన సౌకర్యాలను సద్వినియోగం పరుచుకోవాలని, నిత్యం వ్యర్థ నిర్వహణ చేస్తుండాలని అన్నారు. 58వ డివిజన్లో గల వైవీఆర్ ఎస్టేట్ లో నిర్మాణం దశలో ఉన్న 1500 కిలోలీటర్ల ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్ ను పరిశీలించారు. అమృత్ పథకం 2.0లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా దానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. అజిత్ సింగ్ నగర్ లోని అన్నా క్యాంటీన్ పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా చూసుకోవాలని తెలిపారు. తదుపరి ఎంజీ రోడ్డులోని పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించి పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అన్నారు. ఆదిపరాశక్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలు నేటితో వైభవంగా ముగిశాయి. రాష్ట్ర ప్రజలందరూ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ అమ్మవారికి వివిధ రకాలైన పండ్ల రసాలతో అభిషేకాలు, అర్చనలు, సామూహిక కుంకుమార్చనలు, కలశ జ్యోతుల ఊరేగింపు తదితర కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆర్యవైశ్య సంఘ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వివికే నరసింహారావు అన్నారు. 5 రోజుల పాటు అమ్మవారి మహోత్సవాలను నిర్వహించడం ఇదే తొలిసారి అన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రతి సంవత్సరం అమ్మవారి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తామని పాతబస్తీ పూజారి వారి వీధి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ అమ్మవారికి వివిధ రకాలైన పండ్ల రసాలతో అభిషేకం, కుంకుమార్చనలు, కలశాల ఊరేగింపు తదితర ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించినట్లు
వాసవి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వివికే నరసింహారావు అన్నారు. భారతదేశంలో తొలిసారిగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా 5 రోజుల పాటు వివిధ రకాలైన ప్రత్యేక కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయడంలో సహకరించిన అందరికీ వివికే నరసింహారావు కృతజ్ఞతలు తెలిపారు. సంవత్సరం ప్రత్యేకంగా అమ్మవారికి తెప్పోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అమ్మవారికి నివేదించిన మహాప్రసాదాన్ని కుంకుమార్చన చేసుకున్న మహిళా భక్తులకు అన్న ప్రసాదంగా అందజేశారు. అభిషేకాలు పలు రకాల అభిషేకాలు చేస్తున్నాం. అలాగే కుంకుమ పూజలు, మోక్షగుండ సందర్శనం, హోమం, పుష్పాభిషేకం, తెప్పోత్సవం కూడా ఈరోజు రాత్రికి జరుగుతుంది. అందువల్ల అమ్మవారి భక్తులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. తెప్పోత్సవం అలాగే అన్నదానం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ పాల్గొని జయప్రదం చేస్తారు. వేలాదిగా జరుగుతుంది. జై వాసవి, జై జయవాసవి. సిపిఎం 27వ మహాసభలను ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో నెల్లూరులో నిర్వహిస్తున్నట్లు సిపిఎం కార్పొరేటర్ బి సతీబాబు తెలిపారు. పాతబస్తీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహాసభల పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 3 రోజులు పార్టీ జరిగే సభలకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. చివరి రోజు 3వ తేదీన గొప్ప బహిరంగ సభ ప్రదర్శన కార్యక్రమం ఉంటుందన్నారు. అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని ఈ వేదిక ద్వారా ప్రభుత్వం డిమాండ్ చేస్తుందన్నారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. మరి అటువంటి విధానాలను తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరుగుతున్నటువంటి ఈ సిపిఎం మహాసభల్లో ప్రజల యొక్క ఎజెండాని, రాష్ట్ర అభివృద్ధిని, అలాగే రాష్ట్రంలో మరి బీజేపీ, ఆర్ఎస్ఎస్ మత సామరస్యాన్ని నాశనం చేస్తున్నటువంటి విధానాన్ని కూడా చర్చించబోతున్నాం. ఈ రాష్ట్రంలో మత సామరస్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడేదానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఏకం చేసే కార్యక్రమాలు కూడా ఈ మహాసభలో రూపకల్పన చేయబోతున్నాం. కార్మికుల యొక్క సమస్యల మీద, రైతులు, వ్యవసాయ కూలీలు, అలాగే అటవీ ప్రాంతాల సంరక్షణ, గిరిజనుల సమస్యలు, అలాగే విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, ఇటువంటి ఉద్యోగుల సమస్యలు, ఇటువంటి అన్ని సమస్యల మీద ఈ మహాసభల్లో కార్యాచరణ రూపొందించి భవిష్యత్తు పోరాటాలకి సన్నద్ధం అవుతున్నాం. రాష్ట్ర ప్రజలు కూడా సిపిఎం చేసే పోరాటాలకి, మరి రాష్ట్ర అభివృద్ధికి సిపిఎం మరి ప్రత్యామ్నాయ విధానాలని ప్రజలందరూ కూడా బలపరచండి, సిపిఎంని నిలబెట్టండి. తద్వారా ఈ రాష్ట్రంలో ఒక నూతనమైనటువంటి ప్రజా రాజకీయాలని, నీతివంతమైన రాజకీయాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక మంచి రాజకీయాన్ని, మంచి విధానాల్ని ముందుకు తీసుకొచ్చేదానికి భుజం కలపండి అని ఈ సందర్భంగా ప్రజలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఫిబ్రవరి 5న వైసీపీ చేసే ధర్నా అట్టర్ ఫ్లాప్ అవుతుందని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చరణ్ సాయి యాదవ్ జోక్యం చెప్పారు. విద్యార్థులను పావులుగా చేసి మీరు రాజకీయాలు చేయటం ఆపాలని, జగన్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ప్రచార ఆర్భాటం తప్ప ఎవరికీ మేలు చేసిందేమీ లేదని విమర్శలు గుప్పించారు. విజయవాడ పార్లమెంట్ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చరణ్ సాయి యాదవ్ మాట్లాడారు. 2019 నుంచి 2024 వరకు 9 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ జరిగిందన్నారు. వైసీపీ మాజీ మంత్రులు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి పెట్టిన భిక్ష అంటే మీరు విద్యార్థులకు పెట్టింది భిక్ష అనుకుంటున్నారా అని మండిపడ్డారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ప్రచారం ఆర్భాటం మాత్రమే జరిగిందని, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకున్నారని, జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు సజ్జల మాటలు వినటం మానేయాలని హితవు పలికారు. వైసీపీ నాయకులు ఫిబ్రవరి 5న చేసే ధర్నా అట్టర్ ఫ్లాప్ అవుతుందని జోష్యం చెప్పారు. విద్యార్థులను పావులుగా చేసి మీరు రాజకీయాలు చేయటం ఆపాలని, మీరు దిగిపోయే నాటికి 4,000 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లారని విమర్శించారు. మీరు నిజంగా విద్యార్థులపై ప్రేమ ఉంటే బకాయిలు చెల్లించకుండా ఎందుకు ఆపారని, విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేసే వ్యక్తి నారా లోకేష్ అని, జూనియర్ కాలేజ్ విద్యార్థులకు ఆపేసిన మధ్యాహ్న భోజన పథకంను లోకేష్ ఎంతో నిరాడంబరంగా ప్రారంభించారని అన్నారు. నిన్న తాడేపల్లి వైసీపీ దొంగలముఠ కార్యాలయంలో ఫిబ్రవరి 5వ తారీఖున ఫీజు పోరు అనే కార్యక్రమ పోస్టర్ని వైసీపీ దొంగలముఠ నాయకులందరూ కూడా విడుదల చేశారు. నిన్న ఆ కార్యక్రమంలో ఒక దొంగముఠ నాయకుడు పేద మధ్యతరగతి విద్యార్థులకి విద్య, ఉపాధి రాజశేఖర రెడ్డి పెట్టిన భిక్ష అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు.
అంటే ఈరోజు విద్యార్థులకి మీరు పెట్టింది భిక్షగా భావిస్తూ ఉన్నారా? ఈరోజు జనాల్ని భిక్షగాలతో పోలుస్తున్నారా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు జనాన్ని భిక్షగాలతో పోల్చే మీరు ప్రజానాయకులని కూడా మేము అడుగుతూ ఉన్నాం. ప్రజానాయకులుగా కొనసాగే అర్హత మీకు ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నాడు గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకున్న ప్రతి ఒక్క కాలేజీల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ని నేరుగా కళాశాల అకౌంట్కే పే చేసి విద్యార్థులకి ఎటువంటి భారం లేకుండా ఆనాడు చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రచార ఆర్భాటం కోసం, కేవలం ప్రచార ఆర్భాటం కోసం ఆ యొక్క కార్యక్రమానికి జగనన్న విద్యాదీవెన అనే పేరును మార్చి కోట్లాది రూపాయలు ప్రచార ఆర్భాటం కోసం ఖర్చు పెట్టుకొని ఈరోజు విద్యార్థులకు చేసిన ఏమన్నా ఉందా అంటే శూన్యం. దాదాపు 2019 నుంచి 2024 వరకు మీరు ఎంతమంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించారని అడుగుతూ ఉన్నాం. కేవలం 9 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ మీరు చెల్లించారు. 2014 నుంచి 19 వరకు 16 లక్షల మంది విద్యార్థులకి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తే కేవలం 9 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే మీరు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించారు. అంటే మీ ప్రభుత్వంలో 7 లక్షల మంది విద్యార్థుల్ని విద్యకు దూరం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. మీరు విద్యార్థుల ఫీజుల గురించి మాట్లాడుతూ ఉన్నారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు ఉన్న అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఏ రోజైనా విద్యార్థుల్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కలిసి మాట్లాడారా? పరదాలు దాటి ఏ రోజైనా విద్యార్థుల సమస్యలను మీరు చూసారా? ఏ రోజైనా సరే విద్యార్థుల వసతి దీవెనల గురించి కానీ విద్యార్థులకు ఏం అందుతున్నాయని కానీ మీరు ఏ రోజైనా మాట్లాడారా? కేవలం మీ తాడేపల్లి ప్యాలెస్లో సెట్టింగ్లు, విద్యార్థులకు ఏదైనా చెప్పాలంటే మీ ఆఫీస్కో 10 మందిని పిలుచుకొని మాట్లాడటం తప్ప ఏ రోజు కూడా విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించింది లేదు. ఈరోజు మళ్ళీ నిన్న మాట్లాడుతూ ఉన్నారు నాయకులు, ఫీజు రియంబర్స్మెంట్ అందరికీ ఆపేశారు, దానివల్ల విద్యార్థులు విద్యకు దూరం అవుతూ ఉన్నారు. మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. నీ ప్రభుత్వంలో 2021లో శ్రీకాకుళం జిల్లాలో ఒక యువతి 1వ టౌన్ పోలీస్ స్టేషన్ బయట ఫీజు రియంబర్స్మెంట్ అందగా విద్యకు దూరమయ్యానని చెప్పి ఆత్మహత్య చేసుకున్న విషయం వాస్తవమా కాదా? ఇదే విజయవాడ నగరంలో 2022-23 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఒక స్టూడెంట్ని 50,000 రూపాయలు ఫీజు పెండింగ్ ఉందని చెప్పి కాలేజీ నుంచి కాలేజీ యాజమాన్యం బయటికి పంపిస్తే ఆ విద్యార్థి మనస్తాపానికి గురైంది వాస్తవమా కాదా? 2021-22 అకాడమిక్ ఇయర్కి సంబంధించి నెల్లూరు జిల్లా కావల్లో నర్సింగ్ విద్యార్థులు 30 మంది ఫీజులు కట్టలేదని రాష్ట్ర ప్రజలను మరోసారి చంద్రబాబు నాయుడు మోసం చేశారని మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో గానీ చెప్పిన మాటలు ఇచ్చిన హామీలు అమలు చేయని వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అని విమర్శించారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారని, రాష్ట్రంలో ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు అందిస్తామని ప్రజలను నమ్మబొచ్చారని, యువగలం పాదయాత్రలో గానీ పలు ఛానళ్ల ఇంటర్వ్యూలో గానీ రాష్ట్ర ప్రజలందరికీ ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, అలా చేయలేకపోతే ప్రజలకు తమ కాలర్ పట్టుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని నారా లోకేష్ చెప్పారన్నారు. మీరు ఇచ్చే హామీలు సాధ్యానికి ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉందని మీడియా ప్రతినిధులు నాడు నారా లోకేష్ ని ప్రశ్నిస్తే దానికి మేము అన్ని కూడా లెక్కలు వేసుకుని హామీలు అమలు చేసే విధానంలోనే ముందుకు వెళ్తున్నామని, మేమిచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్ర ప్రజలు తమ చొక్కా కాలర్ పట్టుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని యువనేత నారా లోకేష్ అన్న మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. ఏదైతే నిన్న కాకుండా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మోసం చేసే విధంగా గతంలో 2014 నుంచి 19 కానివ్వండి, గతంలో ఆయన ముఖ్యమంత్రి చేసినప్పుడు కానివ్వండి, ఈ కూటమి ప్రభుత్వంలో కానివ్వండి, ఎప్పుడు కూడా చెప్పిన మాటని కానీ ఇచ్చిన హామీని కానీ అమలు చేయని వ్యక్తి రాష్ట్రంలో ఎవరున్నారంటే అది గౌరవనీయులు ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. అనేక హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తారని చెప్పని ప్రజల్ని నమ్మబుచ్చి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం నలుమూలకి వెళ్ళి వారికి ఉన్న మీడియా ద్వారా కావచ్చు, వాళ్ళకున్న మిగతా విధానాలతో కావచ్చు రాష్ట్ర ప్రజలందరికీ కూడా పథకాలన్నింటినీ కూడా ఇస్తాం మేము, మాది హామీ అని చెప్పని యువనేత నారా లోకేష్ గారు కూడా అనేక యువగళం పాదయాత్రలో కావచ్చు, అదేవిధంగా వివిధ రకాల ఛానల్స్ ఇంటర్వ్యూలో కావచ్చు మేము ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మా కాలర్ పట్టుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని చెప్పని ఆ రోజు కూడా యాంకర్స్ అడిగారు.
ఏమంటే మీరు ఇచ్చే హామీలు సాధ్యానికి ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉంది అంటే మేము అన్నీ కూడా లెక్కలు వేసుకొని మేము అమలు చేసే విధానంతోనే ముందుకెళ్తున్నాము. అవి ఇవ్వకపోతే కనుక చొక్కా కాళ్ళు పట్టుకునే అవకాశం కూడా రాష్ట్ర ప్రజలకు కల్పిస్తున్నామని చెప్పని ఇప్పుడున్న యువనేత నారా లోకేష్ గారు అన్నది వాస్తవమా కాదా? అదేవిధంగా చెప్పుకుంటూ పోతుంటే గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చంద్రబాబు యొక్క హామీలు ఎలాగుంటాయంటే పొరపాటున కనుక చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే పుల్లోట్లో తలకాయ పెట్టినట్టు ఉంటుంది. ఒకసారి ఆలోచించమని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎన్నికల ముందే ఆయన విన్నపించుకున్నారు. కానీ రాష్ట్ర ప్రజలు కూటమి నాయకుల యొక్క మాయలో పడి పూర్తిగా కూడా కూటమిని అధికారంలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏర్పడి 9 నెలల్లో అక్షరాల 1,19,00,000 అంటే ఇంచుమించుగా 1,19 లక్షల కోట్లు అప్పులు ఈ రోజు వరకు కూడా తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఎక్కడైనా ఎవరికైనా హామీలు నెరవేర్చారా అంటే ఎక్కడ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. ఆన్గోయింగ్ హామీలు కూడా పూర్తిగా పక్కదో పట్టించేశారు. అదేవిధంగా వాలంటీర్లు కావచ్చు, గ్రామ సచివాలయ సిబ్బందిని కావచ్చు, వాలంటీర్లకైతే కనుక 10,000 రూపాయలు మేము ఎన్నికలు రాగానే ఇస్తామని చెప్పని ఈరోజు కూటమి నాయకులు ఏం చెప్తున్నారండి, మీకు జీవో లేదు, మీకు మేము ఇవ్వలేము, మీరు ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అధికారంలో లేరు, మీరు ఆన్లైన్లో లేరు అని చెప్పని అబద్ధపు మాటలతో వాలంటీర్లని గొంతు కోసేసిన ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒకసారి ఆలోచన చేసుకోండి. 2.5 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కానివ్వండి, ఎక్కడ ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆపిన పరిస్థితి లేదు. ప్రతి ఒక్కటి అనుకున్న డేట్ ప్రకారం వాటిని అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు చూసుకుంటే కనుక 3 పెద్ద పోర్టులు కానివ్వండి, హార్బర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా నిర్మిస్తుంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళ తాబేదారులకి ఇవన్నీ కూడా మొత్తం పూర్తిగా రైట్స్ అప్ చెప్పే విధంగా ముందుకెళ్ళడం వాస్తవమ్మా కాదా? అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు పనులు శంకుస్థాపన చేసి కొన్ని మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పై సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ చేసిన ఆరోపణలను ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ, విజయవాడ అర్బన్ ఎస్సీసెల్ మాజీ అధ్యక్షుడు జీబీ నరసింహారావు ఖండించారు. ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే ఎంపీ కేశినేని శివనాథ్ పై ఆరోపణలు చేయటం అంటే దోనేపూడి శంకర్ రాజకీయం జీవితానికి ప్రజలు చరమగీతం పాడే రోజు దగ్గర పడిందని హెచ్చరించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పై సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దోనేపూడి శంకర్ వ్యాఖ్యలను ఖండిస్తూ విజయవాడ పార్లమెంట్ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ, విజయవాడ అర్బన్ ఎస్సీసెల్ మాజీ అధ్యక్షుడు నరసింహారావు మాట్లాడారు. గత 5 ఏళ్లలో ఇసుక అందుబాటులోకి రాక, పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమల్లోకి తీసుకువచ్చే పేదవారికి ఇసుక అందుబాటులోకి తెచ్చారని అన్నారు. దోనేపూడి శంకర్ వైసీపీ నాయకుల మోచేతి నీళ్లు తాగుతూ ఎంపీ కేశినేని చిన్నిపై చేసిన ఆరోపణలు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. దోనేపూడి శంకర్ రాజకీయ ఉనికి కోసం, పబ్లిసిటీ కోసం తప్పుడు ఆరోపణలు చేశాడని మండిపడ్డారు. పేద ప్రజల సంతోషంగా ఉన్న ఉచిత ఇసుక విధానంపై దోనేపూడి శంకర్ దిగజారుడు రాజకీయం చేస్తున్నాడని, ఇకపై తప్పుడు ఆరోపణలు చేసే శంకర్ ఆటలు సాగవని హెచ్చరించారు. ఆయనకు అనుకూలమైన పదాలు ఆయన నిరంతరం అతను ఆ సిపిఐ పార్టీలో పయనిస్తున్న విధానంలో నిరంతరం మాట్లాడే మాటలే పేద ప్రజలకి ఇసుక చేరువ చేస్తున్నప్పుడు ఇసుక మీద దుమ్మెత్తిపోయటం అలవాటైంది వారికి. గత 5 సంవత్సరాలు వారు మరి వైసీపీ వాళ్ళ మోచేతి నీళ్లు తాగారో ఏమో తెలియదు, కానీ తాగుతూ ఆ గుటకలేస్తంలోనే ఉన్నట్టున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మరి మనం చూస్తున్నాం నారా లోకేష్ గారు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి పేదవారందరికీ ఇసుక అందించాలనే ఒక పద్ధతిలో తీసుకెళ్తూ ముందుకు వెళ్తుంటే మరి దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్న మరి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారే కానీ, కమిషనర్ గారే కానీ, మరి ఉన్నతాధికారులందరూ ఒక మంచి పద్ధతిలో ఇసుకని
అందిస్తూ పేదవాడికి అందిస్తూ మనం విన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏ గ్రామంలో ట్రాక్టర్ ఉన్నా ఎడ్ల బండి ఉన్నా ఇసుక తీసుకెళ్ళమని చెప్పారు. పేదవాడు గత 5 ఏళ్ళు ఇళ్ళు కట్టు నిర్మాణానికే కాదు, మరి కూలీలు ఉన్నారు, మనం చూస్తున్నాం. రాడ్ బెండింగ్ చేసుకునే వాళ్ళు, మరి తాపీ మేస్త్రులు గత 5 ఏళ్ళు వాళ్ళ జీవితాలు దౌర్భాగ్యమైన జీవితాలు అనుభవించారు. మరి ప్రభుత్వం మారిన తర్వాత పేదవాడు సంతోషపడుతుంటే చూసి ఓరవలేని ఈ సిపిఐ పెద్ద మనిషి మరి రాష్ట్ర కమిటీ మరి ఏ విధంగా చూస్తుందో తెలీదు, మా ఎంపీ గారి మీద బురద జల్లాలని చూస్తున్నారు. శంకర్, గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడిన ప్రతి మాట, ప్రతిదీ మీరు ఏమేమి ఆరోపణలు చేశారో మీడియా ముందు కూర్చొని రండి, దమ్ము ధైర్యం ఉంటే ఏ రీచ్కి వెళ్దామో రండి, ఇసుక రీచ్లో ఎక్కడ అన్యాయం జరుగుతుందో చెప్పండి, దాన్ని అక్కడే సాల్వ్ చేద్దాం. నువ్వు మాట్లాడిన మాటలు మీడియా కోసం, మరి నీ యొక్క రాజకీయాన్ని ఉనికి కోసం నువ్వు ఈరోజు ఉచిత ఇసుక విధానం మీద మాట్లాడేవనంటే నువ్వు ఎంత దిగజారుడు రాజకీయం చేస్తున్నావో విజయవాడ పట్టణంలో ఇన్నేళ్ళు సాగొచ్చు, ఇక నుంచి సాగదో గుర్తుపెట్టుకోవాలని కూడా మరి శంకర్కి చెప్తున్నాం. ఎందుకంటే ఒక మాట ఆకాశం మీద ఉమ్మూస్తే, పైకి తలెత్తి ఉమ్మూస్తే అది మన ముఖం మీద పడిద్దని శంకర్ గుర్తించాలి నువ్వు. ఎందుకంటే ఎంపీ గారిని అనే ముందు ఆయన సేవా కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో మరి మనం చూస్తున్నాం. భారతదేశం అంతా వికసిత్ భారత్ అని వెళ్తుంటే మరి ఆయన ఎన్టీఆర్ జిల్లాని, ఆయన ఎంపీగా ఉన్న ఈ జిల్లాని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తుంటే చూసి ఓర్చుకోలేని కొన్ని రాజకీయ శక్తులు మరి నువ్వు వారికి కొమ్ము కాస్తూ వారిని భుజాన మోసుకుంటూ వెళ్తూ మా ఎంపీ గారి మీద నిందలేయటం అంటే అది నీ రాజకీయ భవిష్యత్తుకే చర్మగీతం పాడే రోజు ప్రజలే నిన్ను తరిమి కొడతారు. విజయవాడ మరి ఎన్టీఆర్ జిల్లాలో బడుగు బలహీన వర్గాల్ని ఆసరాగా చేసుకొని వారి అభివృద్ధి కోసం ముందుకెళ్తున్న మరి ఎంపీ గారి మీద నువ్వు ఇట్లాంటి నీచ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 7 నెలల్లో చేసిన 1.19 కోట్ల అప్పులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి ఆ అప్పు ఎలా ఖర్చు చేశారో చెప్పాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ బాధ్యత ఖచ్చితంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఉందని ఆయన తెలియజెప్పారు. రాజకీయాల్లో తనంతా అనుభవజ్ఞుడు లేడని చెప్పే చంద్రబాబు ఎన్నికల ముందు గొప్పగా ప్రచారం చేసిన సూపర్ 6 హామీలు అమలు చేయకుండా సాకులు చెప్పడం సరికాదని స్పష్టం చేశారు. కరోనా సంక్షోభంలో ఎలాగైతే వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను కొనసాగించారో అదే స్ఫూర్తితో సీఎం చంద్రబాబు పనిచేయాలని సూచించారు. పథకాలు అమలు చేయబోమని చంద్రబాబు చెబుతున్నా పవన్ కళ్యాణ్ తేలుకుట్టిన దొంగల సైలెంట్ గా ఉండటానికి కారణం ఏంటని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కాకుమాను రాజశేఖర్ ప్రశ్నించారు. ఆషామాష కాదు, సామాన్యమైన విషయం కాదు. ఈ కాలంలో ప్రజలకు ఏమి చేశాము, ఏ మేలు చేశాము, ఏ మేరకు మేలు చేశాము అనేటువంటి విషయాన్ని ఒక్కసారి కానీ గమనిస్తే ప్రజలకు ఒరిగిందేమి లేదు. మరి అదేవిధంగా ఏమీ జరగలేదు, ఏమి ఒరగలేదంటే గుండు సున్నా ప్రజలకు వీళ్ళు చేసినటువంటిది. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇదేం కొత్త విషయం కాదు. చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే దాదాపు మరి ఇది 4వ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతిసారి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అవి నెరవేర్చకుండా ఉండడం అనేటువంటిది, మేనిఫెస్టోని తుంగలో దొక్కటం అనేటువంటిది పరిపాటి అయినటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఉంది ఎన్నికల ముందే ఆయన మేనిఫెస్టోపై. కానీ ఇక్కడ ప్రజలకే క్లారిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు తెలుసుకోవాలా. పదే పదే మోసపోతూ ఉన్నారు. పదే పదే ఏదైతే ఆయన వాగ్దానాలు చేస్తున్నారో, ఏదైతే మేనిఫెస్టోలో పెడతా ఉన్నారో అవి నెరవేర్చకపోయినప్పటికి కూడా మళ్ళీ మళ్ళీ ప్రజలకి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసగించి అమలు కాని వాగ్దానాలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు వెళ్ళినా కూడా మరి అనేక సార్లు విజయం సాధిస్తున్నారంటే ప్రజలకి క్లారిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో కొసమెరుపు ఏంటంటే బీజేపీకి ఒక క్లారిటీ ఉంది. అందుకే మేనిఫెస్టో ఎప్పుడైతే విడుదల చేస్తున్నారో బీజేపీ నాయకులు ఇది అమలు కానటువంటి వాగ్దానాలు,
వీటికి దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఆలోచన చేసుకున్నారేమో. కనీసం మేనిఫెస్టోని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడకుండా దూరంగా నిలబడ్డటువంటి పరిస్థితుల్లోనే అది రిలీజ్ చేసేటువంటి సందర్భంలో అయితే ఇక్కడ వీళ్ళకి ఈరోజు ఏదైతే అధికారంలో ఉందో కూటమికి కొద్దిగా సిగ్గుండాల, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి ఆలోచన, లేదా ప్రజలు వీళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన ప్రజలు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారో, ప్రజలు ఏ విధంగా నిరసనలు తెలియజేస్తున్నారో అనేటువంటి విషయాన్ని కూడా పట్టించుకోకుండా వీళ్ళ పరిపాలన చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అంటే ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన జరగడం లేదు అనేటువంటి మాట వాస్తవం. ఇక్కడ పరిపాలనలో ఈ కూటమి పట్టుకోల్పోవడం జరిగింది. అంటే వీళ్ళు ప్రస్తుతానికి ఇక్కడ 3 ముక్కలాట ఆడుతూ ఉన్నారు. వన్ మ్యాన్ కమిషన్ గా వచ్చిన రాజీవ్ రంజన్ మిశ్రా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి రెల్లిస్ కాలనీలో ఎస్సీ ప్రజలు నివసిస్తున్న ఇళ్లను చేస్తున్న వృత్తులు అడిగి తెలుసుకున్నారు. తదుపరి అంగన్వాడీ స్కూల్ పిల్లలు వాళ్లకు అందిస్తున్న పోషకాహారాలు, వారి ఎత్తు బరువు, అంగన్వాడీలో కల్పించిన వస్తువులు పరిశీలించారు. తదుపరి స్వయం సహాయక బృందమైన సాయినాథ్ గ్రూప్ వారు తయారు చేసిన ఉత్పత్తులను, వాటి ద్వారా వారికి కలుగుతున్న ఆర్థిక అభివృద్ధి, ప్రభుత్వం వారికి కల్పిస్తున్న రుణ సదుపాయం వంటి విషయాలను పరిశీలించారు. తదుపరి పటమటలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రధాన ఉపాధ్యాయురాలతో మాట్లాడి చదువుతున్న ఎస్సీ పిల్లల జనాభా, వారి పురోగతి, వారికి కల్పిస్తున్న భోజన వస్తువులు అడిగి తెలుసుకున్నారు. 9వ తరగతి పిల్లలతో వారు చదువుతున్న పాఠ్యాంశాన్ని చెప్పమని వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. ఈ పర్యటనలో అడిషనల్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్, జోనల్ కమిషనర్ ప్రభుదాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గోపీనాయక్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటన. వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు. విజయవాడ లెర్నింగ్ సెంటర్ నందు ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన. విద్యా విధానాలు రాష్ట్ర జాబితాలో ఉండాలని ఆ సంఘం ఉపాధ్యక్షులు సాయి కుమార్ డిమాండ్. వైభవంగా ముగిసిన ఆది పరాశక్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్యవైశ్య సంఘ ఫౌండేషన్. సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేశారని మండిపాటు. ఎదురొస్తు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.